ఒకప్పుడు ఒక అందమైన అడవిలో చాలా తెలివైన కాని మోసగాడు అయిన ఒక నక్క ఉండేది. ఆ నక్కకి అబద్ధాలు చెప్పడం అలవాటు. అడవిలోని జంతువుల్ని అబద్ధాలతో మోసం చేస్తూ తన అవసరాలు తీర్చుకునేది. ఒకరోజు నక్క కోతి దగ్గరకు వెళ్ళి, "నేను అడవిరాజు సింహం స్నేహితుడిని. సింహం నిన్ను వెంటనే పిలుస్తోంది" అని అబద్ధం చెప్పింది. సింహం పేరు విని కోతి చాలా భయపడిపోయింది. భయంతో తన దగ్గర ఉన్న ఆహారాన్ని నక్కకిచ్చేసింది. ఇలా రోజూ నక్క జంతువులందర్నీ సింహం పేరుతో మోసం చేస్తూ వచ్చింది. కొన్ని రోజులకు అడవిలోని జంతువులందరికీ నక్కపై అనుమానం వచ్చింది. ఎప్పుడూ నక్కే సింహమంటోంది, కాని నిజంగా సింహం కనిపించడం లేదు అని మాట్లాడుకున్నారు. ఒకరోజు నిజంగానే అడవిరాజు సింహం అడవిలోకి వచ్చింది. నక్క సింహాన్ని చూసి భయపడి, "సింహం వచ్చేసింది, రక్షించండి" అని గట్టిగా కేకలు వేసింది. కాని ఈసారి జంతువులెవ్వరూ నక్క మాట నమ్మలేదు. ఇది మళ్ళీ అబద్ధమే అని అందరూ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. చివరికి నక్క తానే తప్పించుకోవాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది పడింది. అప్పుడే నక్కకర్థమైంది, ఎప్పుడూ అబద్ధాలు చెబితే నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతేంటంటే, నిజాయితీగా ఉంటేనే గౌరవం. అబద్ధం చివరికి మనకే నష్టం. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను మీ స్నేహితులతో, మీ అన్నాచెల్లెళ్లతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మంచి కథలతో మళ్ళీ కలుద్దాం.